సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధికారులైన మా దేవ, మీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు తండ్రి. మేము పగలంతా కూడా నాయన ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ, ఏ ఏ ప్రదేశంలో సంచరించినప్పటికీ, నడక ద్వారా కానీ, వాహనము ద్వారా కానీ మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి నాయన ఇంటికి చేర్చి ఉన్నారు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా చేరి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రతి కుటుంబంలో సంతోషకరమైన ఈ కుటుంబ జీవితాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనములు. అవును ప్రభా, మరి ఈ దినమంతా కూడా మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండకపోతే మేమేమైపోతాము తండ్రి. నిరంతరము నీ రాకపోకలేదు నేను తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి ప్రభా, మీరు నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటానని సెలవిచ్చిన మాట ప్రకారంగా మీరు అనుదినము అనుక్షణము మాకు తోడుగా ఉంటున్నారు. మా పాదములకు రాయి తగులకుండా మీరు మీ దూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నారు. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలంలో తండ్రి మేము వాక్యం ధ్యానం నిమిత్తం తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యంను బట్టి నీకు వందనములు. 118వ కీర్తన 17-18 వచనముల ప్రకారం, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు అన్న మాటలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మా జీవితాలలో మేము అనేకమైనటువంటి కఠిన పరిస్థితుల గుండా వెళ్ళి ఉంటాము. కానీ మీరైతే మమ్మలను సజీవులుగా ఉంచి ఉన్నారు. మేము విశ్వాసంతో మేము చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదనని ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తామో మీరు మాకు మరి మరణమునకు అప్పగింపకుండా మమ్మలను కాపాడే దేవుడు అంటున్నారు నాయన. నీకే వేలాది వేల స్తోత్రములు. ఈ విధమైనటువంటి సాక్ష్యములు మేము ఎన్నో విని ఉన్నాము. ఎంతోమంది మరణ పడకలపై ఉన్నప్పుడు కూడా, మరి ఎంతో కఠినమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వారు నీ సన్నిధిలో నేను చావను సజీవుడనే యెహోవా క్రియలు వివరించదనని ప్రార్థించినప్పుడు తండ్రి వారిని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, మరణకర రోగం నుంచి తప్పించి రక్షించి స్వస్థతనిచ్చి వాళ్ళను తిరిగి క్షేమంగా సజీవులుగా ఉంచి వారి యొక్క సాక్ష్యం ద్వారా మరి నీకు మహిమ తెచ్చే విధంగా జీవింపజేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. కీర్తనాకారుడు కూడా ఎంతో ధైర్యంగా, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని. ఈ సమయంలో ఎవరెవరైతే నాయనా మరి కఠినమైన పరిస్థితులలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో వారందరూ కూడా ఈ విధమైనటువంటి వాక్యమును ధ్యానించుకుంటూ నాయన ఒక వాక్య ధ్యానం చేసుకుంటూ తండ్రి మరి సంపూర్ణంగా ఆ పరిస్థితిలో నుంచి విడుదల పొందినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. అవును ప్రభా, మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకారములు చేయదేవుడు నాయన. మా ప్రభా, కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థత పరిచి నాయన అందరూ కూడా సంతోషంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. కఠినంగా శిక్షించే దేవుడవు కాదు నాయన, మమ్మల్ని మరణమునకు అప్పగించే దేవుడవు కాదు. మా తండ్రి, మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని మేము తెలుసుకునేలాగా చేసి, పశ్చాత్తాపపడేలాగా చేసి మేము ఈ సన్నిధికి వచ్చేలాగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా కుటుంబ జీవితంలో, మా ప్రియులలో, మా దగ్గరి వారిలో ఎవరెవరైతేనైనా అలాంటి పరిస్థితులలో ఉన్నారో వారందరినీ కూడా మీరు మరి మార్చమని, మారు మనసు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మేము కుటుంబంతో కూడా నిన్ను ప్రార్థించి, కీర్తించి, స్తుతిస్తూ ఉంటుండగా నీవు మా మధ్యలో ఉన్నందుకు వందనములు. మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. మా కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు కానీ, కలతలు కానీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఏ కుటుంబంలోనైనా కలతలు ఉన్నట్లయితే ఆ కలతలను, మనస్పర్ధలన్నీ తొలగించండి. ప్రశాంతతను, సంపూర్ణమైన శాంతి సమాధానములను అనుగ్రహించండి ప్రభా. మీరు ఆ ఇంట్లో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ఆ కుటుంబానికి మీరు ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవా ప్రభా, కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి వారికి మీ కాపుదలను, భద్రతను అనుగ్రహించండి మా తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మంచి ఎదుగుదలను అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు, విశ్వాసం కలిగి వారు జీవించినట్లుగా
ప్రభా మరి నీ యొక్క కాపుదలలో వారు చక్కగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. నీ మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, వారిని మరి ఈ సీజనల్గా వస్తున్నటువంటి అనేకమైన అనారోగ్యముల నుంచి తప్పించి రక్షించి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. సీజన్ మారుతుండగా నాయన అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎవరెవరైతేనైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని క్షేమంగా ఆరోగ్యంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చమని, మరి క్షేమంగా స్వస్థతనిచ్చి కాపాడమని వేడుకొంచున్నాము. ఈ దినం ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్న వారు ఉన్నారు. ఎంతోమంది వివాహ సంబంధములు కుదిరినటువంటి వారు ఉన్నారు. సంతానం కలిగినదన్న వార్తను విన్నటువంటి వాటిని బట్టి నైనా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా, మరి వారికి ఇచ్చినటువంటి ఈ మేలులన్నిటిని బట్టి వారందరూ కూడా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, ఎవరైతే నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేశారో వారికి అందరికీ ప్రభా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ఆ యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నూతన కార్యములు చేస్తున్నటువంటి వారు, నూతన ఆలోచనలు చేస్తున్నటువంటి వారు, మరి ప్రభా సొంతగా బిజినెస్ చేయాలనే ఆలోచనలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీపైన విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా నీ యందు విశ్వాసంతో ముందుకు సాగనట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరీక్షణను దయచేయండి, ఒక విశ్వాసంను దయచేయండి నాయన. ప్రభా, నీపైన ఆధారపడి నీ యొక్క జ్ఞానం పైన ఆధారపడి ముందుకు సాగినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మీరే నేర్పించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతోమంది నాయన మరి లాజికల్గా ఆలోచిస్తారు, కానీ మరి నీపైన ఆధారపడకుండా ఉంటారు. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాయండి. మా తండ్రి, ముఖ్యంగా కఠిన హృదయాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మారు మనస్సు అనుగ్రహించి వాళ్ళని లేపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, ఎంతోమంది నిన్ను అంగీకరించే స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నాయన మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. తగిన కాలంలో మీరు ఆ కార్యమును త్వరపెడతారని మేము ఎంతగానో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభా, మా తండ్రి దేవా, మరి నీ యందు భయభక్తులతో ప్రతి ఒక్కరు కూడా జీవించినట్లుగా కృప చూపించండి. యవనస్తులను దీవించండి. వారందరూ చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ముఖ్యంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ దయచేయండి. మరి సాతాను శోధనలకు లొంగిపోకుండా వాళ్ళను మీరు రక్తపు కంచెలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దూరదేశంలో ఉండి చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి. నీ కాపుదలను, భద్రతను వారికి కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులను దీవించి తండ్రి వారికి తగినటువంటి మంచి వివాహ సంబంధాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రభా తండ్రి, దయగలిగిన దేవుడు, వీసాలకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా వీసాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ కనుకరించండి, త్వరగా స్వస్థత అనుగ్రహించండి. తండ్రి ప్రభా, వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను అంతటిని కూడా స్వస్థపరచగలిగిన శక్తివంతుడైన దేవుడు మీరే. మా ప్రభా, స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎలాంటి ఎక్కువ కాలం మరి హాస్పిటల్స్లో ఉండకుండా ఎంతోమందినైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు, నేను వెంటిలేటర్ల పైన ఉంటున్నారు. వారు అలా ఎక్కువ కాలం ఉండకుండా మీరు కనుకరించండి. ప్రభా, సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయి తండ్రి. కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుంది, ఎంత భారము, వేదన. ప్రభా, అనేకమైన ఆర్థిక భారములు కూడా కలిగి ఉంటారు. ప్రభా, మీరే కనుకరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, కృప చూపించి త్వరగా స్వస్థపరిచి వారిని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మంచి నీ యొక్క కాపుదలను అనుగ్రహించండి, అప్రమత్తత అనుగ్రహించండి, ఓపికను, సహనమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు మరి ఈ విధంగా నైట్ డ్యూటీలు చేస్తుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ప్రభా, దుఃఖంలో, భారంలో, వేదనలో, కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. ఎంతోమంది అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో కృంగుదలలో ఉన్నారు నాయన. మరి మా తండ్రి వారిని అందరినీ కూడా మీరు ఆదరించండి, ఆదుకోండి నాయన.
మా ప్రభు వారికి తగిన మార్గంలను చూపించమని ప్రార్థిస్తున్నాము. ఆ భయంకరమైన అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా తండ్రి మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది దుఃఖపడుతూ ఉన్నారు. తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేసి వాళ్ళని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి పునరుద్ధరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా మరి ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును మరి మీ సహాయంను అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క సహాయం లేనిది ఎవరు కూడా ఈ లోకంలో బ్రతకలేరు. మా ప్రభా అనుకోని విధంగా సమయోచిత సహాయం నీవే అనుగ్రహించే దేవుడు అంటున్నావు ప్రభా. వారు నీపైననే ఆధారపడి నిన్నే అడుగుతుంటున్నారు నాయన. కృప చూపించుకొని వేడుకొంచున్నాము. ఎంతోమంది అన్యాయానికి గురైనటువంటి వారు ఉన్నారు. మరి ప్రభా మరి ల్యాండ్ సమస్యలతో, కోర్టు సమస్యలతో, ఇంకా ఇతర అనేకమైన సమస్యలతో, మరి ఉద్యోగ జీవితాలలో, ఉద్యోగ పరిస్థితులలో అణచివేతకు గురవుతున్నటువంటి వారు, అవమానాలకు గురవుతున్నటువంటి వారు, వీరందరినీ కూడా కనికరించండి. అధికారుల మనసులను మార్చండి ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. న్యాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు న్యాయకర్త అయిన దేవుడు కదా మా తండ్రి. ప్రతి ఒక్కరికి న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళను క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి. మరి ప్రయాణం అంతట్లో కూడా నాయన మీ కాపుదల భద్రత ఉంటే వారు క్షేమంగా చేరుకుంటారు నాయన. మీరే కృప చూపించండి మా దేవా. వాహనాలపైన రక్తం ప్రోక్షించమని, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు కాపుదలగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము. నిద్రించక ముందు తండ్రి మా అపరాధములను క్షమించండి. ఈ దినమంతట్లో మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించి ప్రభా మమ్మలను దీవించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా సిద్ధపరిచి ఉన్నాం తండ్రి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రేపు మేము ప్రజెంట్ చేయడానికి సహాయం చేయండి. మేము నీ పైననే ఆధారపడుతూ ఉన్నాం నాయన. ప్రతి విషయంలో మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. రాత్రి అంతా కూడా మీ కాపుదలలో మమ్మల్ని కాపాడండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నీ దూతలు మాకు కాపుదలగా ఉంటారని మేము నమ్ముతున్నాము. నీకు స్తోత్రములు నాయన. నీవు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవైనావు మా తండ్రి దేవ. మంచి నిద్రతో రెస్టును మాకు అనుగ్రహించి రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మరి మా ప్రభా మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, ఇతర విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి సంతోషంగా నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.